సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి మా షోకి వచ్చారు. ఏంటి ఇట్లా పంపించేస్తారా? వడపప్పు పానకం పానకం అవేమి ఇవ్వరా? ఏంటిది వడపప్పు పానకం అవేమి ఇవ్వరా? అది అంటే యాక్చువల్లీ చేద్దాం అనుకున్నా, మొన్న ఉగాదికి రవి కూడా వచ్చాడు, అందరం కలిసి ప్లాన్ చేసి తయారు చేసాం. అది తిన్న వాళ్ళు ఇంకా డిశ్చార్జ్ అవ్వాల. సో ఈసారి అవి చేయడానికి అంటే నేను కాకుండా ఒక స్పెషల్ వ్యక్తిని ఇక్కడ పిలుద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఎవరైనా అంటే ఒక నటిగా, ఒక యాంకర్ గా, ఒక ప్రొడ్యూసర్ గా, అప్పుడప్పుడు ఒక మంచి డైరెక్టర్ గా, ఇలా ఒక మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ, ఒక డైనమిక్ లేడీ ఈ రోజు మన షోకి వస్తున్నారు. మా అందరికి కూడా పర్సనల్ గా బాగా కోపం ఉంది. సో ఆవిడని పిలిచామంటే వడపప్పు పానకం ఆవిడ చేత తినిపించాలి. సరేనా? లెట్స్ వెల్కమ్ ప్రవీణ కడియాల గారు. వెల్కమ్ ప్రవీణ గారు, వెల్కమ్. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇంత పద్ధతిగా నేను ఈ మధ్యన కొంచెం పద్ధతిగా ఉండడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకు పెళ్లి చేసుకున్నానా? ఇంట్లో సంబంధాలు చూస్తున్నారా? కనీసం పద్ధతిగా యాక్ట్ చేయన్నారు. యాక్చువల్లీ ఇవాళ షో యాంకర్ మారుంటారు. ఈ శ్రీరామనవమి చేయాలంటే పెళ్లి చేసుకునే ఉండాలి. ఇంత అందమైన అమ్మాయిలు ఇక్కడ ఉండగా మీరు ఎందుకు అలా అంటారు? వీళ్ళలో చాలా మంది పెళ్లిళ్ళు అయిపోయినాయి. అయ్యేం చెప్పకుండా గుండె పగిలిపోతున్నారు. డెఫినెట్ గా లాస్ట్ టైం చేసిన మన ఉగాది అదే చేశారు, చూసాను కూడా నేను. రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అసలు. అబ్బా, ఆ పచ్చడి తిన్న వాళ్ళు ఇప్పటికీ వెళ్ళి పలకరించొచ్చా? నేను పలకరించి 2-3 రాజస్థాన్ వెళ్ళిపోయారు. ఇసుకలో బకెట్ వేసి నీళ్లు తోడుకుంటున్నారంట. వాళ్ళకి అర్థం కాదు ఆ పచ్చడి తిన్నాక. అలాంటివి ఏం జరగకుండా మీరు ఈసారి మాకు దగ్గరుండి మీ దర్శకత్వ పర్యవేక్షణలో మీరు ఆ వడపప్పు పానకం తయారు చేసి మాకు ఇస్తే మేము అందరూ సేఫ్ గా వెళ్ళాలి. అసలు ఈ పండుగ రోజు పొద్దున్న ఇంట్లో ఏం పూజ చేస్తారు? రాముల వారికి పూజ చేస్తారు. ఏం పూజ? రాముడి పూజ. రాముల వారికి పూజ, సీతారాముల వారికి పూజ. కదిలిస్తే నోటి నిండా అబద్ధాలే, ఏమి తెలియపోయినా మేనేజ్ చేస్తా ఉంటాడు. ఈ రోజు ఇంట్లో పొద్దునే పూజ చేయరు, లేచి దేవుడికి దండం పెట్టుకుని 12ంటికి రాముల వారి పెళ్లి, ఆయన పెళ్లి మండపానికి వెళ్తారు అందరూ. ఓకే, వంటలే ఉండవా? స్పెషల్ గా అక్కడికి వెళ్ళినప్పుడు మండపంలో మనందరి కోసం కన్ఫామ్ గా తినేది పండక్కి వడపప్పు పానకం తినరు, తాగుతారు. కొబ్బరి ముక్కలు, అరటికాయ ముక్కలు, ఇవన్నీ. అంటే ఇవి ఎక్కువ తయారు చేయకల్లా వడపప్పు అంటే పెట్టాలి. వద్దులే, ఈయనకి చెప్పడం వాటి తయారు చేయు విధానం ఇప్పుడు మనం చూద్దాం. అదే అలవాటు పొరపాటు. అంత బిల్డప్ ఇస్తే ఏదో అనుకుంటా. 25 గ్రాముల బెల్లం మామూలుగా చెప్పు. అంటే నేను కూడా షోస్ చూసా. అంటే మీరు అలా ఏమన్నా బ్రేకింగ్ న్యూస్ లో చెప్తున్నా? బ్రేకింగ్ న్యూస్ కాదు, అంటే ఆ కెమెరా జూమ్ వేస్తారు చూసారండి కప్పులోకి. నాకు అసలు అంటే అప్పటికప్పుడు తినేయాలనిపిస్తూ ఉంటుంది నాకు. ప్రదీప్ నీలా వదలద్దు. మా అత్తమ్మ రుచులు మొత్తం అత్తమ్మలు తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టి నీతో నేను చేస్తాను. బట్ ఇంత స్టైలిష్ గా ఉన్నారు, ఇంత చక్కగా మాట్లాడారు, ఇన్ని విషయాలు మనం చెప్పారు. ఈ బిడ్డ డాన్స్ చేస్తే అమ్ముడు లెట్స్ డూ కూడు. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను. లాగే చేయాలి డాన్స్. పర్లేదు, ఏం కాదు. మన పెడక ఎలా చేయకూడదో తెలుస్తుంది. అప్పుడే కదా నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో తెలుస్తుంది. ఇన్ని రోజులు నేను ఇక్కడే ఎందుకు ఉండిపోయానో నీకు తెలుసా రహస్యం? ఎందుకు? డాన్స్ చేయకపోవటం వల్లే. లేకపోతే ఈ పాటికి ప్రభుదేవాకి 2-3 స్టెప్పులు చెప్తూ ఉండేవాళ్ళు. ద మోస్ట్ ఇంపార్టెంట్ షాట్ ఆఫ్ ద షో ఇదే ప్రోమో కట్. ప్రదీప్ ప్లీజ్ ప్రదీప్. బ్రదర్ ఆవిడ ఇంకా ఏం స్టెప్ లేదు, మీకు ఓకేనా? ఇంకా కంటిన్యూ చేయాలా? అది రానా టీం అంటే అది లెక్క. మ్యూజిక్. బ్లాక్ బస్టర్ చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. ఓకే, నాకు అర్థమైంది. మ్యూజిక్ మ్యూజిక్ మ్యూజిక్. కాదు,
మేడం గారు నాకు చిన్న డౌట్, కుకింగ్ షోస్ లో అక్కడ వండుతున్నట్టు చూపిస్తారు కదా, ఒరిజినల్ గా అవే తింటారా యాంకరు, లేకపోతే ఆల్రెడీ వండేసి తెస్తారా? నువ్వు ఇక్కడ ఒరిజినల్ గా నువ్వే మాట్లాడతావా, నీకు డూప్ ఎవరన్నా మాట్లాడతారా? ఒరిజినల్ గా నేనే మాట్లాడతాను. ఆ ఫుడ్ కూడా అంత ఫాస్ట్ గా ఆ టైంలో అక్కడికక్కడ ఎలా అవుద్దా అని డౌట్. నిజంగా మా ఎక్స్పర్ట్లు మా అత్తమ్మలు కష్టపడి ఎప్పటి నుంచి వస్తున్న వంటల్ని మన కోసం చూపించారు. ఓకే, నేను చూసాను, నాకు తెలిసిపోయింది ఒరిజినల్ గా చేశారని. నేను మిగతా చోట్ల చూసిన అడిగే వాళ్ళు ఇంకా టేస్ట్ చేసి ముద్ద ఓకే. అయితే ఇప్పుడు ఎస్ ధైర్యంగా ఉండండి, మనం వడపప్పు పానకం తాగబోతున్నా. ఏది దానికి రెడీ రెడీ అంటూ అంటే ఆ తేవాలుగా నోరెళ్ళు పెట్టి చూస్తున్నారు మన వాళ్ళు ఎవరు. చట్పట్ అత్తమ్మ రుచుల్లో అత్తమ్మ ఇప్పుడు మనం నేను యాంకర్ అయినప్పుడు ఎక్స్క్యూజ్ మీ, అందులో అత్తమ్మ నేను కాదు. అవును, ఇప్పుడు మీరైతే నేను యాంకర్ కదా. బ్రేకింగ్ న్యూస్, ప్రదీప్ కి పెళ్ళవట్లేదని కనపడిన వాళ్ళందరినీ అత్తమ్మ అత్తమ్మ అని పిలుచుకుంటున్నాడు. మా నాన్న చెల్లెల్ని కూడా అత్తమ్మనే పిలుస్తాను నేను. నువ్వు ఇంత బొప్పి నేనే అంత ఫస్ట్ పానకం వడపప్పు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి ముక్కలు, నానబెట్టిన పెసరపప్పు, ఈ రెండు వీటికే. ఇదేమో పానకం తయారు చేసుకోవడానికి మిరియాలు, బెల్లం కొట్టి పెట్టుకోవాలి, మిరియాలు కూడా దంచాలి. ఇది నేను ఇందులో ఇస్తే నువ్వు దంచే. వెరీ గుడ్. నా మా నాన్న నువ్వు అడిగినప్పుడు నీకు ఏదో తెచ్చి బాటిల్లో కొని తెచ్చి ఇచ్చేది అయిపోయింది కదా. అలా ప్రతిదీ బయట కొనుక్కొని తాగకూడదు, తినకూడదు తెలుసా, ఇంట్లో చేసుకునే తినాలి. ఇలా అయిపోతారు. మిరియాల పొడి తింటే డాన్స్ అలాంటివి చేయకుండా జాగ్రత్తగా ఉంటారు. ఎక్కువ తింటే ఇంకా డైరెక్ట్ డాన్స్ అంటే కదా. మిరియాల పొడి రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం వడపప్పు కలుపుకుందాం. ఈ పచ్చి కొబ్బరి ముక్కలన్నీ ఇలా బౌల్లో వేసుకొని. వెరీ గుడ్. తర్వాత ఇవి నానబెట్టారండి? ఎంతసేపు నానబెట్టారు? ఇది హాఫ్ అన్ అవర్ పప్పు ఉడికిపోద్ది. అక్కర్లే, ఒక 15 నిమిషాలు నానితే పెసరపప్పు ఇలా అయిపోద్ది. ఇలా చాలా నువ్వు రేపు చేయవా ఇంట్లో? మేము ఎందుకు చేస్తామండి? నువ్వు చేయించు. ఎందుకు చేస్తామండి? ఇదేమన్నా మాకు రాసి ఇచ్చిన ఆస్త, మేమే చేయడానికి. మీరు చేస్తే అందంగా ఉంటుంది, మీరు చేస్తే మాకు తినాలనిపిస్తుంది, మీరు చేస్తే మీ చేతుల్లో ఆ మ్యాజిక్ ఉంటుంది. మీరు చేస్తే చాలా రుచిగా చేస్తారు, మీరు చేస్తే ఒళ్ళే అందంగానే ఉంటుంది. అంతే, ఇది రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు నువ్వు దంచేది కదా, ఇది ప్రదీప్ దంచిన మిరియాల పొడి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి సరిపడా ఈ జగ్ వాటర్ కి సరిపడా బెల్లం. కరెక్ట్ గా అంతే వదిలేయాలండి బెల్లం? నువ్వు చెప్పు రావాలి, నువ్వు చెప్పు. రేపు ఇంట్లో వంటగది ఉంటది కదా, ఒకసారి వెళ్తే స్పూన్ ఎక్కడ ఉండాలి, గిన్నె ఎక్కడ ఉండాలి, గరిట ఎక్కడ ఉండాలి, సో ఇప్పుడు ఇందులో వాటర్ ఇలా కలుపుకోవాలి. అంతే, పానకం రెడీ. ఆ బెల్లం నానేలాగా కాసేపు తిప్పుకుంటే. నానేలా కాదు, కరిగేలాగా మార్చారు. మనకేం తెలుసు? ఎక్స్ప్రెస్ రాజు ఇన్ని 100 ఎపిసోడ్లు చేస్తావు, నానటేంటి కరగటేంటి కూడా తెలియదు. ఏమిటంటే ఎక్స్ప్రెస్ రాజాలు మేన బెల్లం నీళ్ళలో నానబెట్టుకుంటూ ఉంటాం. మొన్న ఉగాది పండక్కి జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అందరూ ఈ రోజు ప్రసాదం దయచేసి ప్రదీప్ తో పెట్టించొద్దు, చేయించొద్దు అని ట్రోలింగ్ ఇవ్వటం వల్ల నేను వచ్చి స్పెషల్ గా నేను చేస్తాను. అలా అని కాదు, మీరు రావాలని నేను కావాలని లాస్ట్ పండుగ పాడు చేశాను. అసలు 2017 కాదు, ఆయన పుట్టిన దగ్గర నుంచి అబద్ధాలు ఆడటంలో ది గ్రేటెస్ట్ అవార్డు ఏదన్నా ఉంటే అది ఫస్ట్ ప్రదీప్ కే ఇవ్వాలి. రండి, మొదటి ప్రసాదం ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టి అప్పుడు దీన్ని ఎలా తినాలి అంటే ఇలా చేతిలో పట్టుకొని కళ్ళకద్దుకొని మొత్తం తినేయండి. జై శ్రీరామ్. బాగుందా?
నేను ఎప్పటికైనా విశద్రు వంశానికి కట్టపకి జడల్లుతా. ఏమైంది మీకు? ఇక ఇందులో ఇప్పుడు కూడా అబద్ధాలే అన్ని. హలో, నా రథం టైర్లకు గాలి కొట్టించండి. మీకు పానకం ఇప్పుడు. అందరిని అడిగాని చెప్పు. జాగ్రత్త. మంచి మంచి పాటలు ఏమైనా పాడుతూ ఉండు బాగా. నీ తర్వాత ఎక్స్ప్రెస్ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? పెళ్ళి ఎప్పుడు ఇలా సింగిల్ గానే వెళ్ళిపోతాను. నాకెలా తెలుసు? అయ్యో, ఏంటి గొడవ? పరస్పరం చర్చించుకుంటాం. సభ్య సమాజానికి మెసేజ్ పంపిస్తున్నాం. ఈ పానకం తాగిన వెంటనే ఈ రోజు నేను చేసిన పానకం నెక్స్ట్ ఇయర్ కి వాళ్ళ ఆవిడతో ఎక్స్ప్రెస్ రాజా స్పెషల్ ఎపిసోడ్ లో ఉంటాడు కన్ఫర్మ్. ఇల్లు తాగొచ్చు కదా, ఇల్లు తాగొచ్చు. ఏమో తాగచ్చా? నూతన జంట ముందు వాళ్ళకి ఇద్దాం. నీకేం అవదు, ఫస్ట్ నువ్వు తాగు. అయ్యా, అలవాట్లో పొరపాటు చేసేమనకూడదు. తాగండి అందరం కలిసి ఒకేసారి. అందరు కలిసి ఏమైనా అందరికి ఒకటేసారి. మీకు కూడా ఉంది పానకం వడపప్పు. ఇది తాగేసిన తర్వాత మళ్ళీ చెప్పలేను. బాయ్, ఉంటానే, జాగ్రత్త. ఇలా రైట్ వెళ్తే గేట్, దాని తర్వాత మళ్ళీ కలుద్దాం ఎప్పుడైనా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి. అండ్ ఈసారి పండక్కి తప్పకుండా అమ్మ నాన్నని పక్కన కూర్చోబెట్టి వాళ్ళ ప్రసాదం నేనే తయారు చేస్తాను. ఎప్పుడు నీ ఆలోచన ఇలా ఉంటే ఎప్పటికి పెళ్ళవదు. నేను అమ్మ నాన్న మావిడ పక్కన కూర్చొని అందరం ప్రసాదం చేసుకోవడానికి ఇప్పుడు ఆవిడ రావడం అవసరమా? నాకు నేను చేయగలను, నాకు అవసరం లేదు. నేను వాళ్ళకి ప్రసాదం పెట్టొస్తా, నువ్వేనా పని. నేనేదో ప్రదీప్ మాటలు నమ్మకం. ఎస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి ఇలా మా షోకి రావడం. అండ్ హోప్ యూ హ్యాడ్ ఫన్ అండ్ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటూ. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఇంకా ఎన్నో బ్లాక్ బస్టర్ సాంగ్స్ మాకు అందించాలని మా కోరిక. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఎస్, థ్యాంక్ యూ. రామ 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 రామదండులాగా అందరొక్కటవుతామా. సూపర్ అండ్ వండర్ఫుల్. భలే రెస్పాండ్ అవుతారు వీళ్ళు చాలా చక్కగా. అన్నిటికంటే ముఖ్యం పండుగ కానీ ఎంత చక్కగా ఉన్నారు చూసారా, ఎంత బాగా రెడీ అయ్యి వచ్చారు. మా తబలా విద్వాంసులు చూడండి, అందరూ ఎంత బాగా డ్రెస్ వేసుకొచ్చారు చూసారా. అంత అందంగా ట్రెడిషనల్ గా ఉంటే మిమ్మల్ని తబలా విద్వాంసులు అన్నారు. హీరోలు అనొచ్చుగా. అయ్యా, విద్వాంసులు అంటే ఏంటి తక్కువ? తగిడతాం. క్రేజీగా ప్రదీప్ ని ఏదైనా క్వశ్చన్ అడుగుతారా? గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది అండి? రకుల్ప్రీత్ సింగ్, రాశి ఖన్నా, కాజల్ అగర్వాల్. ఇండస్ట్రీ నుండి కాదన్నా, బీటెక్ నుండి అన్న, ఇండస్ట్రీ నుండి కాదు. బీటెక్ చదువుతున్నప్పుడు అయితే అనుష్క, ఇలియానా అప్పుడున్నాడు. ఓహో, అప్పుడు నుండి చదువుతున్నారు అయితే. మేము అప్పుడెప్పుడో మొదలెట్టాం భయ్యా, నీకు అర్థం కావట్లే. ఎస్, ప్రదీప్ గారు మీ ఏజ్ ఎంత? మీ ఏజ్ ఎంత? నాది జస్ట్ 20. ఈ మధ్యలో జస్ట్ యాడ్ చేశారు. తక్కువ చెప్తే బాగోదు, నిజం చెప్తా. దొరికిపోతాం. ప్రదీప్ పాస్పోర్ట్ నా దగ్గర ఉంది, నేను చూపిస్తా. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు ఉంటుందండి? ఐఎమ్ జస్టర్ 25. 10 years బ్యాక్ కాదు, ప్రెసెంట్. ఏంటి ఏం లేదమ్మా, అలా కనిపిస్తాం అంతే. మా సంఘం అధ్యక్షుడు సల్మాన్ ఖాన్, మా ప్రభాస్ గారు, మా రానా గారు ఉండగా ముందు వాళ్ళ లిస్ట్ లో ఉన్నారు. సో మేమంతా యంగ్స్టర్స్. ఒకటి చెప్పారు, ఒక నెంబరు 27, 28. తెగిపోతుంది, అంతకంటే పెంచలేదు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న అమ్మాయిల్లో 3 pretty faces సెలెక్ట్. అందరూ నచ్చారబ్బా. ఆ అబ్బాయి అడిగిన అంటే ఇంత మంది ఆయన ఏమైంది అడిగేసి కూర్చుంటాడు. తర్వాత నాకు ఉండిద్ది ఓ ప్రశ్నేగా, ఎవరు చెప్పు అని చెప్పి కూర్చుంటాడు. ఎక్కడ నీకుండే సెక్యూరిటీ నీకుంది కదా. ఒక ముగ్గురు ప్రెటీ అమ్మాయిలు అంటే మంచి బెస్ట్ డ్రెస్సింగ్ గా. ఎస్, డెఫినెట్లీ మేడం గారు. ఎంత సేఫ్ సైడ్ చూసారా, ఎంత సేఫ్ సైడ్. అండ్ మేడం గారు
మ్యారీడేగా మీరు? అనకూడదమ్మా, తప్పు. అయ్యో కాదండి అనగానే నాకు తెలిసి ఒకళ్ళే నాకు ప్రెట్టిగా అనిపించారు. బిస్కెట్లు ఉన్నాయా? నేనే వాళ్ళు తెచ్చుకున్నారు, నాకు ఇందాన్ని చేస్తున్నారు గంట వాళ్ళు కదా. నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళు అని చెప్పి నుంచున్నారు, ఇక్కడే ఉన్నారు, అందరం ఇక్కడే ఉన్నాం కదా భయ్యా. ఏ స్కూల్ కా మే ప్రిన్సిపాల్ హూ. ఓకే, మేమేదో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ తప్పకుండా ఇలాంటి కార్యక్రమాల ద్వారా చాలా మంది మర్చిపోయిన ఆ తెలుగు వంటకాలని అండ్ అత్తమ్మ రుచుల్ని అవన్నీ మీరు మళ్ళీ మా ముందుకు తీసుకొస్తున్నారు. డెఫినెట్ గా ఇంటిల్లపాది అవి చూస్తూ వాళ్ళ రోజులు గుర్తు తెచ్చుకుంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ బ్యాక్ దోస్ మెమరీస్. Thank ఆల్ you. ది బెస్ట్. Thank you so much for Thank you.